హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? పూర్ణం కుడుములు మీకు చాలామందికి తెలిసే ఉంటాయి. బట్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇలా చేస్తే పూర్ణం కుడుములు చాలా మెత్తగా స్పాంజీగా ఉంటాయి. ముందుగా అయితే నువ్వుల్ని వేయించుకొని బెల్లంతో కలిపి మిక్సీకి పట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక దబ్బర తీసుకొని అందులో మనకి కలుపుకోవడానికి సరిపడా నీళ్లు పెట్టి కొంచెం సాల్ట్, కొంచెం చక్కెర వేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యాక అందులో మనం మరాడించుకొని వచ్చిన పిండిని అందులో వేసి ముద్దలా చేసుకోవాలి. ఇంకా ఈ ముద్దని చిన్న బౌల్ లాగా ఒత్తుకొని అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న పూర్ణం పెట్టి బాగా క్లోజ్ చేసుకొని రౌండ్గా అయినా సరే మొదకాల షేప్లో కానీ కుడుముల్లాగా కానీ పట్టుకొని ఆవిరి పెట్టేసుకుంటే పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయి. చాలా రోజుల తర్వాత వీడియోలో కనిపిస్తున్నాను కదా, ఏం చేస్తామండి, పిల్లలకి హెల్త్ బాగాలేదు, పెద్ద అబ్బాయికి, చిన్న అబ్బాయికి, నాకు ఇంకా అసలు వీడియోలు చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. అసలు ఈ వీడియో కూడా చేస్తానని అనుకోలే. అందుకే ముందుగా పూర్ణం ప్రిపేర్ చేసే వీడియోను కూడా నేను చేయలేదు. ఇంకా తర్వాత అనిపించి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను. పూర్ణాలు ఎందుకు అనుకుంటున్నారా? నిన్న సంకటహర చతుర్థి కదా, మన ఇంటి ముందర చిన్న వినాయకుడు విగ్రహం అయితే ఉందన్నమాట. ఆయనకి పెట్టాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. ఇంకా మొక్కుబడి అలాగే ఉండడం మంచిది కాదనేసి అప్పటికప్పుడు అనుకొని అన్నీ రెడీ చేసుకొని ఇంట్లో కూడా పూజ చేసుకొని పిల్లలు రాగానే అలానే రెడీ అవ్వమని చెప్పి వాళ్ళని కూడా తీసుకొని అయితే వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంట్లో కూడా పూజ సింపుల్గా అయితే చేసుకున్నాను. మన ఇంటి ముందర చెట్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు కదా, అక్కడ ఉంది. ఇంకా గరిక కూడా తీసుకెళ్ళి స్వామివారికి అయితే సమర్పించాను. ఇదిగోండి మన చిన్ని వినాయకుడు. బాగున్నాడా? నేను కట్టిన రోజా పూల మాల బాగుందా? కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.